ఇస్తున్నందు మిక్కిలి ప్రియమైన వారలారా, పగటి కాల సమయంలో దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సహజంగా మానవులమైన మనమందరం ప్రార్థనకి ఎందుకు వస్తాం? దేవుని సముఖానికి, దేవుని సన్నిధానానికి ఎందుకు వచ్చి ప్రార్థనలో గడుపుతామనంటే మనందరికీ మేలు కలగాలని, ఏదో ఒక విధంగా మేలు కలగాలని మనందరం దేవుని దగ్గరికి వస్తాం. మేలు కలగటానికి చాలామంది చాలా పనులు చేస్తూ ఉంటారు. కొంతమంది అన్నదానం చేస్తారు, కొంతమంది వస్త్రదానం చేస్తారు, గోదానం చేస్తారు, ఈ మధ్య బెల్లం కూడా దానం చేస్తున్నారు కదండి. ఇన్ని ఉన్నాయి లోకంలో. ఇవన్నీ ఎందుకయ్యా అనంటే వీళ్ళకి ఎక్కువై కాదు, అప్పు చేసైనా చేస్తున్నారు. ఎందుకు ఇవి? పరలోకం చేరాలి. దేనికోసమండి? పరలోకం చేరాలి. పరలోకం చేరటానికి ఇవన్నీ చేస్తూ ఉంటారు. నా కాన్సెప్ట్ ఎప్పుడు కూడా పరలోకం గురించి చెబుతా. ఎవరన్నా చెవుల్లో దూదులు ఎట్టుకుంటే ఎప్పుడన్నా పరలోకం గురించి చెప్పారా? దావీదు, సంసోను అని అంటే ఆయన చుట్టమా నా పట్టమా? వాక్యం బుద్ధిగా జాగ్రత్తగా వింటే దురద చెవులు మానేస్తే నీ చెవుల్లోకి తిన్నగెళ్ళిద్ది వాక్యం. ఏ లొంక పెట్టంది ఎన్నపోసరాదని నువ్వు వినవాయా, వినేవాళ్ళని ఎన్నయ్యవాయా? స్తోత్రం చెప్పమే ఉరిని చూస్తున్నావు. నిజం చెబితే అంత బాధ మీకు? నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం ఏదో చేస్తాం, కానీ 3.5 సంవత్సరాలు మీకు వాక్యం చెప్పినా ఇంకా మీ చెవుల్లో దూది పుల్లలు కాకుండా యాపలలో, పెంటలో, దెబ్బల్లో ఉన్న కోడీకులో తీసి నోట్లో పెట్టి మళ్ళీ తిప్పుతున్నాం. ఆ పెంట నోట్లో పెట్టుకుంటున్నాం, చెవులో పెట్టుకుంటున్నాం. ఇన్ఫెక్షన్ వచ్చి చెవు మొత్తం పాడైద్ది. కాకపోతే బుద్ధిగా దేవుని వాక్యం వింటే మీకు మేలు, చెప్పినందుకు నాకు మేలు. స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని సన్నిధిలో ఓ వ్యక్తి పరలోకం పొందుకోవాలి, మనకు మేలు కలగాలి, మనకు దీవెన కలగాలి అని అంటే మనం దేవుని దగ్గరికి వచ్చి వెళితేనే చాలదంట. మనం కొన్ని పనులు చేయాలి. ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో అంటున్నాడు, దేవుని ప్రేమించు వారికి మేలు కలగటానికై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. అంటే మనకు మేలు కలగాలనంటే ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలి? చెబుదామబ్బా. ఎవరిని ప్రేమించాలి మనం? డబ్బునే, పదవునే? ఈ మధ్య చాలా ప్రేమిస్తున్నారంట. అట్లా కాదు. మనకు మేలు కలగాలి అనంటే గుడిని ప్రేమించటం కాదు, గుడిలో ఉన్న పులిపీటిని ప్రేమించటం కాదు, కుర్చీ ప్రేమించటం కాదు, పాట ప్రేమించటం కాదు, దేవునిని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. నీవు దేవునిని ప్రేమించితే మేలు కలగటానికి నీవు అడగకపోయినా, నీవు ఆశించకపోయినా, నువ్వు కోరుకోకపోయినా అన్నీ నీ వెంటబడి వస్తాయి. అన్నీ నీ వెంటబడి వస్తాయి. అన్నం ఎంతమందిని అడిగింది పిల్లల్ని? ఒకే ఒక్కళ్ళని. అది కూడా సూటిగా, నీటుగా, అద్భుతంగా అడిగింది. ఒక్క మగబిడ్డను దయచేయి. ఆడపిల్ల అయితే వద్దయ్యా, మగబిడ్డ అయితే నీ సేవకు ఉపయోగపడతాడు. ఆ రోజుల్లో మగపిల్లడైతే నీ సేవకి. ఇప్పుడైతే ఆడవాళ్ళే ఎక్కువ మంది చేస్తున్నారు. సేవ చేయాలన్న వాళ్ళే, సేవ పాడు చేయాలన్నా వాళ్ళే. యెజబెలు ఉన్నారు, దెబోరాలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. దెయ్యం పిల్లలు ఉన్నారు, దేవుని పిల్లలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అర్థమవుతుందా? పోత పూసే మాటలు చెబితేనేమో వానాకాలానికి పెచ్చులుడి రాలిపోతుంది. అందుకని గట్టిగా సిమెంట్, ఇసుక, ఎక్కువ శాతం సిమెంట్ కలిపి దానిలో కూడా కొద్ది గమ్ము కలిపి వేస్తున్నా. అర్థం చేసుకోనండి. దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటున్నాడు, అన్నమ్మ ఒక్కళ్ళనే అడిగింది. ఆ రోజున ఒక మగబిడ్డను గనకిస్తే అతనిని పాలు విడిచిన వెంటనే మరలా దేవునికి ఇవ్వచ్చు, దేవుని సేవకి ఇవ్వచ్చు, ప్రభు మందిరంలో ఇడవచ్చు, ప్రభు పరిచర్య చేయొచ్చు అని ఆశపడి ప్రభువుని అడిగిందండి. అడిగితే దేవుడు ఆమె కోరుకున్నట్టుగా ఇచ్చాడు. కానీ తర్వాత మళ్ళీ నాకు పిల్లల్ని ఇమ్మని అడగలేదంట. దేవుడు ఏం చేశాడు? మరలా 3 కుమారులను, 2 కుమార్తెలని ఇచ్చాడు. అంటే ఏం అడిగింది ఒక్కళ్ళనే, కానీ దేవునిని ప్రేమించిందే, దేవుని శక్తిని ప్రేమించిందే, దేవుని ప్రభావాన్ని ప్రేమించిందే. అందుకని ఏం చేశాడనండి, ఇప్పుడు ఆయన వద్దన్నా కూడా మిగిలిన వాళ్ళని దేవుడు ఆమెకి ఇచ్చాడు. అదేండి, మనం కూడా దేవునిని ప్రేమించితే, దేవుని శక్తిని ప్రేమిస్తే, మనం వద్దన్నా, మనం అడగకపోయినా మనకు కావలసినవన్నీ దేవుడే మన వెంట వచ్చేటట్లు చేస్తాడు. దేవునికి స్తోత్రం.
అయ్యా ఎంతకి ఇన్ని మాటలు చెప్పాం కదా, అసలు దేవునిని ప్రేమించడం అంటే ఏంటి? ఆ మధ్య ఒక ఆయన అంటున్నాడు, దేవుడు అంటే నాకు ఎంత ప్రేమో తెలుసండి, మా ఆవిడ ప్రతి వారం మీ దగ్గర గుడికి వచ్చింది కానండి, అది సైతాందండి, కనీసం మొగుడు నాకు డ్యూటీకి వెళ్ళి వస్తే గ్లాసు నీళ్ళు ఇవ్వదండి, అన్నం ప్లేట్లో వడ్డించదండి, టీవీ ముందు కూర్చుంటుందండి, అదేమనంటేనే ప్రార్థన అంటదండి, కోటానికి వెళ్ళిద్దండి, భోజనం పెట్టదో, గౌరవించదో, కానీ దేవుడు అంటే నాకు ఎంత ప్రేమ అంటది. కానీ నేను మా ఆవిడలాగా కాదండి. అంటే ఆయన తిట్టింది వాళ్ళ ఆవిడ కాదు, నన్ను తిట్టినట్టుంది. కొంతమంది మీ తీరుతెన్నులా బట్టి మిమ్మల్ని తిట్టరు, ఎవరిని తిడతారు? అది మరి అంటే నాకు కూడా ఏదో తగిలిందనే కానీ నేను ఇంత గట్టిగా చెబుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే ముందు మనం మారాలి, మన జీవితాలు మారాలి. ఊరిలో ఏదో మారుద్దాం కాదు, నీ ఇంట్లో నుంచి మార్పు మొదలవ్వాలి. మొదట నీ ఒంట్లో మార్పు రావాలి, తర్వాత నీ ఇంట్లో మార్పు రావాలి, తర్వాత నీ వీధిలో మార్పు రావాలి, తర్వాత ఊరిలో మార్పు రావాలి. సమరయ స్త్రీ తన మార్పును చూసుకొని ఊర్లోనికి వెళ్ళి చెప్పిందంట, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాని నేను సూచితను. అంతే, పరుగెత్తుకుంటూ వచ్చారు ఊరు అంతా. మరి నువ్వు చెబుతుంటేనే ఒకళ్ళు రాట్లా, బలవంతంగా తీసుకెళ్తున్నావు, అయినా మారట్లా, సావు రాట్లా. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చిన గోల? అందుకే దేవుని దగ్గర ఎట్లాగ ఉండాలనంటే ఆయనను ప్రేమించే వారిగా ఉండాలి. దేవునిని ప్రేమించడం అంటే ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే కొద్ది మాటలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తా. యోహాను సువార్తలో ఓ సందర్భంలో ప్రభు మాట్లాడుతూ అంటున్నాడంట. ఏమంటాడండి చెప్తారు ఒకసారి? ఏమనుంది? అది బాగానే ఉంది. అస్సలు ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా, ఆ మాట కోసం 14వ అధ్యాయం కదా, 14వ అధ్యాయము 21వ వచనమా ఒకసారి చూస్తారా? వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. ఆ పైన ఇంకొక మాట ఏమంటాడు? మీరు నన్ను ప్రేమించిన ఎడల, 15వ వచనంలో ఏమంటాడండి? అంటే మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను, చూసారా? అంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి? ఆయన ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు దేనికి మొక్కకూడదు. మరి కొంతమందికి అసలు గుడి ఒక దేవుడు, స్టేజీ ఒక దేవుడు. వినపడుతుందా? ఏమ్మా వింటున్నారా? మీరు వినకపోతే మీరు చెప్పే ఎంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందే? మొన్న ఆయన మీటింగ్ పిలిచారు, ఆయన్ని స్టేజ్ ఎక్కుతున్నాడు. ఎక్కే ముందు ఫస్ట్ మెట్టు దగ్గరికి వచ్చేట అంటున్నాడు. ఎక్కడికి? ఫస్ట్ మెట్టు దగ్గరికి. మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళి పులిపెట్టినట్టు పట్టుకొని ఎట్ట అనుకుంటున్నాడు. దేనికి మొక్కుతున్నావు నువ్వు అంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండటానికి వీలు. ఇంకొంతమంది బైబిల్ తీసుకొని ఎట్ట అనుకొని ఇక అప్పుడు తెరుస్తారు. అంటే ఈ పుస్తకం నీకు దేవుడు కాదు, అందులో దేవుడు చెప్పిన మాట దేవుడు. స్తోత్రం చెప్పండి, ఇంకోసారి చెప్పండి. అందుకే నేను ఏ బొమ్మలు వేయించను, మీకు సెలవు ఇవ్వాలి. కానీ యేసు ప్రభుని చిత్రాలుగా వేసేవాళ్ళు గోళ్ళ మీద వేసేవాళ్ళు. దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఆయనకి అదేంటయ్యా మరి ఎట్టాగనంటే, మనుషు రూపంలో వచ్చాడు, కానీ మీరు అనుకున్నట్టు కాస్త గడ్డం, కాస్త జులపాలు, మీరు అనుకున్నట్టు నువ్వు ముఖాన్ని ఉమ్మేసినా ఆయన దుడుచుకొని వెళ్ళిపోయింది ఎప్పుడు తెలుసా? శిలువ మరణం కోసమే. కానీ ఒక సందర్భంలో తాళ్లను కొరడాగా పేని జుళిపించి అక్కడున్న బలలన్నీ పడద్రోసి, నా మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరం. కాబట్టి ఒక్కోసారి ఖండితంగా కొరడా జొలిపించాలి. దేవుడు తన మాట చెప్తున్నాడు, నా ఆజ్ఞలను గైకొనవాడు నన్ను ప్రేమించువాడు. దేవుడు అంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, దేని రూపమునైనా నువ్వు చేసుకోకూడదు, దానికి మొక్కటానికి వీలు లేదు. ఇంకా ఏమంటాడు? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము. అన్ని రోజులు గుర్తుంటాయి, రోజువారీ గుర్తుంటుంది, డోకరా గుర్తుంటుంది, షేర్మూలు గుర్తుంటుంది అంట, కానీ ఇది మాత్రం గుర్తుండదు అంట. ఏంటది? ఆదివారం
గుర్తుండదంట. అందుకనే ఆదివారం అని అంటే మళ్ళీ కొంతమంది పాపం నాకు తెలియదు, ఈ మధ్య ట్రైనింగ్ లేనోడు ఏ సేవకుడి చేతుల మీద నీళ్లు పోసిన వాళ్ళు కాదు, ఎక్కడా వాక్యం ఉన్నోడు కాదు, ప్రతివాడు నలుగురు ఇంటి పేరు వాళ్ళని కలుపుకోవటం, ఒక సంఘం పెట్టి పాదిరైపోవటం. దేవునికి స్తోత్రం. పౌలు గమనీయులు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడా లేదా? సమూయేలు ఏలీ భక్తుని దగ్గర నేర్చుకున్నాడా లేదా? ఎలీషా ఏలియా దగ్గర నేర్చుకున్నాడా లేదా? మీరు ఏంటి ఎట్లా అంటున్నారు నాకు అర్థం కావట్లా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేర్చుకోవాలి, కాస్త నేర్చుకోవటానికి ఓర్పు ఉండాలి, నేర్చుకోవాలి, కూర్చుకోవాలి, అప్పుడు వెదజల్లాలి. ఏమీ లేకుండా విత్తనాలు ఎత్తేట చెట్టు మీద పెట్టని చూసి అడుగుడు చెప్పాడంట, యామే ఈరోజు కొట్టేస్తున్నా పెట్టని మసాలా నూరు అన్నాడంట. ఈడు గురిపెట్టి కన్ను ఒకటి మూసాట చూసేలో పత్తురుని వెళ్ళిపోయింది. మొదనష్టపడ నీ మాటిని కోట్లన్నీ కట్టేసేదాకా అట్టాగనే ఉన్నా మసాలా నూరేడు పెట్టుకున్నా. ఇప్పుడు ఏమన్నా తెచ్చి చేయడానికి కూడా ఏమి తిను, జాడీలో పచ్చడి వేసుకొని తిను, నువ్వు చేసిన పనికి అన్నదంట. దేవునికి స్తోత్రం. ఏదైనా ముందు కూర్చుకోవాలి, శ్రేష్టమైన విత్తనాలు అప్పుడు చల్లాలి. ఎడాపెడా వేస్తే కుదరదంట. ఇప్పుడు ఆయన అంటున్నాడు విశ్రాంతి దినం ఎప్పుడు అనంటే శనివారము. ఎప్పుడండి అది? మీకు అనుమానం వచ్చింది? మళ్ళీ నేను వాక్యమే చెబుతున్నా. విశ్రాంతి దినం శనివారం, దానిని సబ్బాతు అన్నారు. మరి ఏంటండి మీరు ఆదివారం పెట్టారనంటే యేసుక్రీస్తు వారు మృతిని గెలిచిన రోజు. మరి చెప్పాలి మీరు, రిప్లై ఉంటే సప్లై ఉంటుంది కదండి. ఆ తర్వాత వారంలో మొదటి రోజు ఏది? ప్రథమ ఫలం ఎవరికి ఇవ్వాలి? కాబట్టి ఆదివారం ఇవ్వచ్చా లేదా? తర్వాత ప్రభుత్వాలు దేవుడు నియమించిన నియమము. ఇన్ని మతాలున్నా మన భారతదేశానికి ఏ రోజు సెలవు దినం వచ్చింది? అందరూ కూడుకోవడానికి అవకాశం ఉందా లేదా? కాబట్టి ఇన్ని కారణాల చేత మనం ఆదివారం ఆరాధన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని దేశాలలో ఒక్కొక్క రోజు సెలవు రోజు. ఆ మధ్య నేను శుభవార్తల్లో వాక్యం చెప్తా ఉంటే ఎక్కువ శాతం శుక్రవారం నా స్లాట్. ఆ శుక్రవారం వాక్యం చెబుతుంటే వచ్చే ఫోన్ కాల్స్ అన్నీ కూడా తెలుగు వాళ్ళే. అమ్మ ఎక్కడి నుంచి మీరు చేస్తున్నారు అనంటే దుబాయ్ నుంచి చేస్తున్నామండి, మస్కట్ నుంచి చేస్తున్నామండి అనేవాళ్ళు. అవునా, మీకు డ్యూటీ ఉండదా ఈరోజు అనంటే మాకు ఆదివారం సోమవారం సెలవు కాదండి, శుక్రవారమే మాకు సెలవు. ఏంటిదండి? శుక్రవారమే. కానీ మన దేశంలో ఇన్ని మతాలు ఉన్నా ఆదివారాన్ని సెలవు దినం రద్దు చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేశారు, చేస్తానే ఉన్నారు ఇప్పుడు కూడా. కానీ వల్ల కావట్లా. ఇది దేవుని నియమము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ఆజ్ఞలను మీరు పాటించాలి. ఆదివారం పెళ్లికో, పేరంటానికో, విందుకో, వినోదానికో వెళ్ళామనుకోండి, ఆయన ఆజ్ఞను నువ్వు తప్పిపోయావు. ఆయన ఆజ్ఞను తప్పిపోతే నీలో దేవుని ప్రేమ లేదు. నీలో దేవుని ప్రేమ లేకపోతే మేలు నీకు జరగటం జరిగేది కాదు. నీ వెంటబడి రమ్మన్నది రాదు. కాబట్టి దేవునిని ప్రేమించితే మేలు కలగటానికి అన్ని నీ వెంటబడి వచ్చేటట్లుగా దేవుడే చేస్తాడు. ఆయన ఆజ్ఞ ఏంటి అనంటే విశ్రాంతి దినమును, ఆదివారం దినాన్ని దేవుని సన్నిధిలో కూడుకోవాలి. ఇంకొక మాట అంటాడు, ఆదివారంతో పాటుగా ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఇంకా ఏంటో తెలుసా? నీ పొరుగు వాని దగు దేనిని నీవు పూచిక పొల్ల కూడా ఆశించటానికి వీల్లేదు. ఒకసారి విజయవాడ ఓ స్కానింగ్ చేయించడానికి వచ్చాం, నేను, పాశ్రమ్ గారు, ఇంకొంతమంది. సరే, ఆ ప్రబోధ క్యాంపస్లో అటు ప్రక్కన స్కాన్ సెంటర్ ఉంటుంది. అక్కడికి వచ్చేసి ప్రమోదిని స్కానింగ్ సెంటర్ వచ్చిన తర్వాత చాలామంది కూర్చున్నారు, మేము కూర్చున్నాం. ఒక ఆమె సెల్ ఫోను, కొత్తది రియల్మీ ఫోను అక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళింది. ఆ తర్వాత వెళ్ళిపోయింది. మేము ఎప్పుడుకో మా పేరు పిలిచారు. మేము వచ్చి మా బ్యాగ్ తీసుకునేటప్పుడు కూడా ఫోన్ అక్కడ ఉంది, ఎవరు లేరు. సరే, ఆ ఫోన్ తీసుకొని వస్తూ ఆఫీసులో రిసెప్షన్లో వాళ్ళకి చెప్పాం, ఎవరైనా ఫోన్ మర్చిపోయారని అంటే ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయను, నేను పాస్టర్ గారిని, ఐఎమ్ సో అండ్ సో అని చెప్పి నాకు ఫోన్ చేయమనండి అన్న. తీరా ఇంటికి వచ్చాం. ఎక్కడి నుంచి? బెజవాడ నుంచి గుడివాడ 1.5 గంట పట్టింది. ఇంటికి వచ్చి భోజనం చేసి సాయంత్రం 4:30 టైంలో ఆ ఫోన్ ఆన్ చేసే ఉన్న
ఫోన్ చేశారు. అయ్యా నేను పలానా కంకిపాడు ఎంఆర్ఓ ఆఫీసులో ఆర్ఐగా పనిచేస్తానయ్యా. ఒక లేడీ, సరే ఎవరు మీరు ఎక్కడ ఏంటి అన్నట్టు చెప్పారు. అయ్యా నా ఫోన్ పలానా చోట మర్చిపోయాను అయ్యా. నేనన్నా మీ ఫోన్లో ఏది ఎక్కడికి పోదు, ఎట్లాగనే ఉంటుంది అయ్యా, మీరేం చేస్తారు ఇంతవరకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా ఉంచారని అంటే, నేను పాస్టర్ గారిని. సరే మీరు ఎవరి తాలూకా ఏంటన్నానంటే, మా ఇంటి పేరు పలానయ్యా, గుడివాడలోనే కొలుసు అనగానే కొలుసు రాజా గారు ఉన్నారు, పల్లబాట ఎడిటరు, మా అన్నయ్యలే, ఆయన గారికి చెప్పండి నా గురించి చెబుతారనంటే 3 రోజుల తర్వాత వచ్చి ఫోన్ తీసుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాదవులండి, వాళ్ళు యాదవులు. అవంటుంది యేసు ప్రభు యొక్క గొప్పతనం చాలామంది చెబుతారు కానీ చూపించేవాళ్ళు తక్కువ. 37,000 రూపాయల ఫోన్ మీకు దొరికితే దాన్ని స్విచ్ ఆఫ్ చేసి వేరే సిమ్ వేసుకొని మీరు వాడుకోవచ్చు. కానీ మీరు వాడుకోకుండా నా అడ్రస్ కనుక్కొని నేను 3 రోజుల తర్వాత వచ్చినా నా ఫోన్ భద్రంగా నాకు ఇచ్చారే, ఇందును బట్టి మీ యేసు ప్రభు నిజమైన దేవుడని ఒప్పుకుంటున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశించకూడదు. ఒకవేళ దొరికినా ఇది దేవుని చిత్తం వల్లే, నా కోసమే దేవుడు ఉంచాళ్ళని తీసుకుంటే నువ్వు దెయ్యం చిత్తం చేసిన దానివే కానీ నా తల్లి దేవుని చిత్తం చేసిన దానివి కాదు. నువ్వు దేవుని ప్రేమించితే ఆజ్ఞలను గైకొనాలి. పొరుగువానిది దేనిని అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. నరహత్య చేయకూడదు. నరహత్య ఏంటి? కత్తి తీసుకొని పొడి చంపటమా? గొంతుకు తాడేసి ఇద్దరు కలిసి లాగి చంపటం, ఊపిరాడకుండా ముఖం మీద దిండేసి నొక్కి చంపుతున్నారంట ఈ మధ్య మొగుళ్ళు. అది కాదు, దిండేసి నొక్కన అవసరం లేదు. అప్పుడంటే హత్య అనంటే ఓ మనిషి ఊపిరి తీయటం హత్య, ప్రాణం తీయటం హత్య. కానీ క్రొత్త నిబంధనలలో యేసయ్య అంటాడు, మీరు ఎవరికైనా హృదయానికి గాయం కలిగే మాట మాట్లాడితే మీరు అక్కడే నరహత్య చేసినట్లు. చూసారా? అసలు మనకు తెలుస్తున్న ఈ మాటలు. అరే నోరు తెరిస్తే రంపప కోత కన్నా ఎక్కువ మాటలు మాట్లాడుతున్నారే. నోరు తెరిస్తే నీ వంక 4 ఏళ్ళు చూపెస్తున్నా, ఎదుటోడంక ఏలెత్తి అబ్బో నిటారుగా తిన్నగా దబ్బలాల్లాగా పెట్టి చూపిస్తున్నావే నా తల్లే. నీ బతుకు చూసుకుంటే, నా బతుకు నేను చూసుకుంటే నేను నిన్ను అనలేను, నువ్వు నన్ను అనలేవు. ఒకవేళ వాళ్ళు తిరిగి అన్నారనుకోండి, ఏమైపోద్ది మన బ్రతుకు? బజారు పాలు అయిపోద్ది. అందుకే బడాయికి బజారు ఎక్కి లడాయి తెచ్చుకోవటం ఎందుకు? జాగ్రత్తగా కాస్త అణిగి ఎవడు ఎటు పోయితే నాకెందుకులే, ఎవరేమనుకుంటే నాకెందుకులే, నా మట్టుకు నాకు పరలోకం కావాలే, నేను దేవుని రాజ్యానికి పోవాలే, రేపు నాకు కూతురు ఉంది, నాకు కొడుకున్నాడు, నాకు పిల్లలు ఉన్నారు, ఏళ్ళ నుంచితే నా పిల్లల బ్రతుకు ఎట్టయిద్దో అని ఆలోచన చేసి భయం కలిగి ఎవరైనా ఒక పొరపాటు చేస్తే నీ పిల్లలని కడుపులో పెట్టుకున్నట్టుగా పెట్టుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. కానీ వీధుల్లో ఎండేస్తే నువ్వు ఆజ్ఞను అతిక్రమించినట్లే. ఆజ్ఞను అతిక్రమించితే దేవునిని ప్రేమించినట్లే. దేవునిని ప్రేమించకపోతే మేలు నీ వెంటబడి రావటం జరిగేది కాదు. నమ్మినోళ్ళు స్తోత్రం చెప్పండి. అర్థమైంది మీకు? కాబట్టి ఇప్పుడు మనం దేవునిని ప్రేమించటం అని అంటే ఆయన ఆజ్ఞలని గైకొనాలే, తోసేయాలే. నేను చెప్పటం నా పని, గైకొంటారు, గైరాజరు అవుతారే కదా మీ పని. యేసు రక్తమే చేయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఇంకా ఆయన అంటాడు, ఒకడు దేవునిని ప్రేమించితే 15వ కీర్తనలో చెప్తాడు, యెహోవా పరిశుద్ధ పర్వతం మీద ఆయన గుడారములో అనగా పరలోకంలో ఎవరు చోటు చేసుకుంటారు అని అంటే కొన్ని మాటలు చెప్పి అంటాడు, అతడు ప్రమాణము చేసిన తర్వాత నష్టము కలిగినను మాట తప్పడు. మన 16వ తారీఖు, మొన్న 16వ తారీఖు గుంటూరు ప్రక్కన నారాకోడూరు చేబ్రోలు ఉంటుంది. చేబ్రోలుకు 1 కిలోమీటర్ దూరమే కొత్తరెడ్డిపాలెం. ఇటు ప్రక్కనే కొత్తరెడ్డిపాలెం, అవతల ప్రక్కనే పాతరెడ్డిపాలెం అని ఉంటుంది. కొత్తరెడ్డిపాలెం బ్యాప్టిస్ట్ సంఘంలో సువార్త సభ ఆఖరి రోజు ప్రసంగం నేను వెళ్ళాలి. సరే వచ్చాను. 6 గంటలకు బయలుదేరి గుడివాడలో 7 గంటలకల్లా బెంచ్ సర్కిల్కి వచ్చా. బెంచ్ సర్కిల్ దాకా వెళ్ళాల. ఎన్టీఆర్ బొమ్మ దగ్గర నుంచి టాపిక్ డైవర్ట్ చేశాడు. ఏంటన్నానంటే మన వాళ్ళు యుద్ధంలో గెలిచారని ర్యాలీ పెట్టారంట. ఎంకిపెళ్ళి సుబ్బిసావుకు వచ్చింది అన్నట్టుగా లేనిపోయిన బాధ నాకు వచ్చి పడింది. ఇక చూడండి, నమ్మి తీరాలి. 2 గంటల 10 నిమిషాలు పట్టిందండి ఆ ట్రాఫిక్లో. కాళ్ళు పీకేస్తున్నాయి, బ్రేకు క్లచ్. ఈలోగా బైకోడో సైకిలోడో అట్టొచ్చిట్ట పెడతా ఉంటాడు. ఎవరిని తప్పించాలి, ఎవరిని కాదనాలి, ఏం చేయటానికి కూడా వల్ల కాలేదండి.
2 గంటల 10 నిమిషాలు, అంటే 7 గంటల నుంచి 9 గంటలు అయిపోయింది అక్కడే. ఇక నేనేం చేయాలి? ఫోన్ చేసి, అయ్యా నేను అట్లా ట్రాఫిక్లో ఇరుక్కున్నా, ఇప్పుడే వారధి ఎక్కానంటే, అన్నా మీరు ఏ టైం అయినా పర్వాలా, మీరు రాకపోతే మా సంఘం అంతా నన్ను సిలువుకేసి కొడతారన్న, ఆయన ఫోటో వేసి డబ్బులు తీసుకొని ఆయనకు చెప్పకుండా చేసావని నన్ను అంటారన్న, మీరు వస్తే చాలన్న అన్నాడు. పట్టుకోవటం దేవుని దయ వలన 9 గంటల 20 నిమిషాలకు అక్కడికి వెళ్ళిపోయా. ప్రైజ్ ది లార్డ్. 9:30కి మైక్ ఇచ్చారు, 11:45 మైక్ ఆపేసా. విస్తారమైన జనం వచ్చారు, మాటల కోసం వేచి చూచారు. వెనక్కి రావచ్చు కానీ మాట ఇచ్చా. ప్రమాణం చేసినాక తప్పకూడదు. ఏం చేస్తావు? వల్ల కాలేదు, సాక్ష్యం ఉంది, ఫోటో తీసి పెడతా, ట్రాఫిక్లో ఇరుక్కున్నా, కానీ రేపు ప్రభువు దగ్గర లెక్క చెప్పాలి. ప్రమాణము చేయగా నష్టం కలిగినా కూడా మాట తప్పటానికి వీలు లేదు. నష్టమే, బలుసుబాటు నష్టమే, అయినా మాట తప్పటానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. ఇయండి దేవుని ఆజ్ఞల్లో. వీటి ప్రకారం నువ్వు నడిస్తే దేవుని ప్రేమించినట్లు. అమ్మయ్య, అయ్యగారు ఈరోజు మంచి మాట చెప్పాడు, ఎప్పటి వరకు వీటి ప్రకారం నేను నడుస్తున్నా అని అనుకుంటారు. ఎంతటితోనే కాదు, దేవుణ్ణి ప్రేమించితే కొన్ని పనులు చేయాలి. అన్నేసి చూడు నన్నేసి చూడు అంటదంట. ఆమెకు వేరే లెవెలు కటింగ్ మహా. ఎవరికి? ఉప్పు. ఎందుకని? ఆమె రుచి అంత ఉంది, ఆమె రుచి అంతా ఉంది. నీకున్నదేంటి మాకు లేనిదని ఏంటని కారం అడిగింది అనుకో, నువ్వు ఎన్ని వేసినా సరే దాని దెబ్బకు అన్నీ దిగదుడిపే కదండి. సరే, అంత ఇష్టపడి తింటున్నామా, అదే మళ్ళీ జబ్బులకు మూలం. డబ్బులు లేని ఇల్లు లేదు, జబ్బులు లేని ఇల్లు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. కాబట్టి వాక్యంలో మనం చూస్తే దేవునిని ప్రేమించడం అని అంటే ఏం చేయాలో తెలుసా? లూకా సువార్త 7వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన ఒక సంఘటన, 2-3 విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. 7వ అధ్యాయంలో ఒక చక్కని సందర్భం మన జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. 47వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరామె? పాపాత్మురాలైన స్త్రీ. పాపం వాళ్ళ అమ్మ నాన్న అమ్మాయికి ఒక పేరు పెట్టారు, కానీ ఆమె చేసే పనిని బట్టి అందరూ ఆమెను ఏమని పిలుస్తున్నారనంటే పాపాత్మురాలు, పాపాత్మురాలు. కాకపోతే ఏమేమో దొరికిన పాపి, దొరకని పాపులు చాలామంది ఉన్నారు. దొరికిందేమో అంతే, దొరికిందేమే. దొరకనోళ్ళు చాలామంది ఉన్నారు. దొరికిన వాళ్ళని ఎండేస్తున్నారు. ఏంటో మీరు, నువ్వు కూడా రేపు దొరికితే తెలిసిద్ది. అత్త ఒక ఇంటికి వాళ్ళే అని ఈ మధ్య అసలు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు అసలు నోరు ఆగట్లేదండి. ఎదుటోళ్ళని ఎంత సులభంగా అంటున్నారు అనండి. అరే వాటిల్లో బైబిల్ తీసుకెళ్తుంటవే, కీర్తనల పుస్తకం తీసుకెళ్తుంటవి, మాట అదుపు లేకపోయా, అరే కాస్త తొందరపాటు తగ్గకపోతానే, అదేమనంటే మేము పరలోకం పోతామంటండి. ఎక్కడికి వెళ్ళేది నువ్వు పరలోకం? నా చెల్లె నా తల్లె, ఎక్కడికి వెళ్తావు అమ్మ? కొద్దిగా ఆగి మాట వింటే అప్పుడు పరలోకం దొరికిద్ది. ఏదో ఊరక ఆదివారం నేను వైట్ అండ్ వైట్ వేసుకొచ్చి దేవదూతలాగా ఉన్నా, నేను వెళ్తానులే పరలోకం అనంటే ఏంది వెళ్ళేది? మిమ్మల్ని మాయ చేయొచ్చు, రేపు మాత్రం దేవుణ్ణి మాయ చేయటం ఎవరి వల్ల? అందుకనే ఎంత మంచి మాట చెప్పాడులే, బల్లారాధనకు కూడా నేను రంగు బట్టలు వేసుకొస్తాలంటే కాదు, ఒక గుర్తు ఉండాలిగా. స్తోత్రం చెప్పండి, ఇంకోసారి చెప్పండి. పోలీసు వాళ్ళకి ఎందుకు యూనిఫామ్ పెట్టారు? డ్రెస్లో ఉంటేనే కొంతమంది లెక్క చేయట్లా, వాడు వీడు అంటున్నారు. నిజంగా కరోనా టైంలో వాళ్ళు డ్యూటీ చేయకపోతే ఎంతమంది చచ్చేవాళ్ళు అండి పోలీస్ అన్నలు. ఒక డ్రెస్ ఉండాలి, ఒక డ్రెస్ కోడ్ ఉండాలి. అట్లాగనే పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో ఆయన బలను సమీపించేటప్పుడు రేపు నెల నుంచి గుర్తుపెట్టుకోనండి, కనీసం ప్రభు బలారాధనకు మనం ఎట్లాగని ఉండాలంటే అండి. అంటే మీకు లేకపోతే నేనేదో ఇల్లు మీకు పందిరేసి మీ ఆయన్ని ఏడిపించి తెచ్చుకోమని చెప్పట్లేదు, కానీ అంత లేని పరిస్థితులు ఏం కాదు, కానీ మనం ఆ పరిస్థితికి రాగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొత్తానికి ఆమెను పట్టుకొని అంటున్నారంట పాపాత్మురాలు 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 అని అంటున్నారంట. వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన పేర్లు వదిలిపెట్టారు. ఆమె చేసే పనిని బట్టి పాపాత్మురాలు అంటున్నారు. కుమిలిపోతుంది. బయట వాళ్ళు అంటున్నారు, ఇంట్లో వాళ్ళు అంటున్నారు, ఊళ్ళో వాళ్ళు అందరూ చులకనగా చూస్తున్నారు, సులకనగా మాట్లాడుతున్నారు. ఏం పర్లా, ధైర్యం తెచ్చుకోండి. అప్పుడప్పుడు మనల్ని కూడా అంటారండి, మనం దాటి వెళతంటే అంటారండి, మన వెనక మాట్లాడతారండి, మనం లేనప్పుడు మన గురించి గుసగుసలాడతారండి. ఒకటి గుర్తుపెట్టుకో తల్లి, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. అందుకే వాళ్ళు అట్లా మాట్లాడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం.
నవ్విన నాపచేనే పండింది అన్నట్టుగా ఏదో ఒక రోజు దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ పిల్లలను దీవిస్తాడు. ఈరోజు నీ చెయ్యట చాపి అడగొచ్చు, కానీ ఒకరోజు నీ చేతులు 10 మందికి పెట్టేవిగా నా దేవుడు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పాపాత్మురాలైన స్త్రీ అట వచ్చి యేసు ప్రభు వారిని ఒక ఆయన భోజనానికి పిలిచాడు. ఎంత గర్విష్టోళ్ళు తెలుసా? పరిసయ్యులు శాస్త్రులు ఉన్నారే, వీళ్ళు భలే నియమం నిష్ట కలిగిన వాళ్ళు, కానీ దేవుని ఆజ్ఞను పాటించరు, దేవుని మాట వినరు, దేవుని చిత్తం చెయ్యరు. పిలిచి ఈయన ఏముందలే కుర్రకొంక, ఒక 30 ఏళ్ళగా ఈయనకి మనకు తెలిసినంత ఏడ తెలిసింది, అదేమంటే అబ్రాహాంకు ముందు ఉన్నా అని అంటున్నాడు, మతిలేని బోధ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు అని చెప్పి ఏం చేస్తున్నాడో తెలుసండి, మొత్తానికి కూర్చున్నాడంట ధీమాగా. ఎవరినన్నా మనం ఇంటికి పిలిస్తే భోజనానికి ఏం చేస్తాం? భోజనం సంగతి అట్ట పెట్టండి. చుట్టం ఇంటికి వచ్చాడు, ఏం చేస్తాం? కనీసం కట్టసి మనకి మన ప్రాంతంలో ఉన్నది ఏంటనంటే వాళ్ళకి ఎదురెళ్ళి ఆ టబ్బు దగ్గర ఒక మగ్గు తీసుకొని నీళ్ళు వేస్తాం. ఏది ఆడవాళ్ళకి వాళ్ళ పుట్టింటోళ్ళు వస్తే, అదే వాళ్ళ ఆయన తరపు వాళ్ళు వస్తే, బాగున్నారా, చేతులు పిండి కలుపుతున్నా, అదిగో తొట్టి అక్కడ మగ్గు ఉంది కడుక్కో, రండి కూర్చోండి. చికెన్ షాప్కి వెళ్ళాం బావగారు, షాపులన్నీ మూసేశారు, మీ తమ్ముడేమో తేకుండా వెళ్ళిపోయాడు, అందుకే ఇప్పుడే పప్పు పైన వేసా, ఉడికేదాకా ఉంటావా లేకపోతే పచ్చడి పెరుగుంది తింటావా? ఇది మీరు కాదులేండి, పరిసయ్యులు శాస్త్రులకు ఉండే లక్షణాలు ఇవంట. అలా పిలిచాడు కానీ ఆయన కాళ్ళకి నీళ్ళు ఇవ్వాల, తుడుచుకోవటానికి తువ్వాలు ఇవ్వలేదంట. అయినా సరే యేసయ్య ఓర్చుకొని లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. ఈలోగా ఆ ఊర్లో పాపాత్మురాలు అంటున్నా ఉందే, ఆమె వచ్చి తన కన్నీళ్లతోటి, వాళ్ళకి ఎట్లా అలవాటు అన్నానంటే, మన మీద అయ్యగారులు అని పెద్ద అయ్యగారులు అని మనం ఈ మధ్య చూస్తాంగా, పెద్ద పెద్ద కుర్చీలు వేసి ఆ కుర్చీలో కూర్చొని స్టేజ్ మీద కూడా కాలు మీద కాలేసి ఊపుతా ఉన్నాడు మొన్న ఒకడు. రే, ఆ కాలు దేవుడు ఇరిసేస్తాడు రాయ్యా, కింద 1000 మంది జనం ఉన్నారు, నీ వయసు ఎంత, నిన్ను మించిన పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, అక్కడ పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు స్టేజీ కింద. దేవుణ్ణి మీద సేవకని నూనె పోసి అభిషేకించితే, ఒకప్పుడు పారాగన్ స్లిప్పర్లు కొనుక్కోవటానికి గతి లేని నువ్వు కనీసం షూ కూడా ఎడవకుండా స్టేజ్ మీద కూర్చొని కాలు ఊపుతున్నావే, ఎంత ధైర్యం నీకు, నాకన్నా చిన్నోడే, కత్తి మిడిచిపడి తగ్గితే బాగుంటుంది అయ్యా కొద్దిగా మంచిది అన్నానంటే, అన్న అసలు నువ్వు స్టేజ్ మీద ఉంటేనా నాకు భయం అన్నా, నువ్వు చెయ్యవు నన్ను చేయనివు అన్నాడు. ఏంట్రా చేసేది పనికి మళ్ళీ అవి కింద ఇప్పిరారా బాబు, షూ కింద ఇప్పాడు. వచ్చినోడు కాలు మీద కాలేయకుండా కొద్దిగా భయము భక్తి ఉంచుకో. నీ క్రింద కూర్చున్న వాళ్ళు మంచి మంచి ఉన్నత ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, మంచి మంచి స్థితిలో ఉన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళ మనవడంత వయసు లేదు నీకు, ఎడ కూర్చొని రొమ్మిరుసుకొని కాలు మీద కాలేసి ఊపుతావంటావా? దేవుని సన్నిధి జాగ్రత్త అని అన్న, అంతే. అందుకే నేనైతే దాదాపుగా నాకు పొట్టలేదు, వంగటానికి అనుకూలం ఉంది. రేపు ఒకవేళ దేవుని దయ వలన నేను ముసలోడిన 60-70 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి, జాగాబాయి గారి వయసు నాకు వచ్చింది అనుకోండి, అప్పుడేమన్నా అవసరమైతే ఆ మాధవి వాళ్ళ అబ్బాయో కావ్య వాళ్ళ అమ్మాయో వాళ్ళు తెచ్చేస్తారులే కుర్చీలు, దేవునికి స్తోత్రం. ఈ ఎర్రోడేటు వేయడు, వాడిని కుర్చీ వేయమంటే తెచ్చుకొని ఆడే కూర్చుంటాడు, నాకు తెలుసాడు సంగతి. మన బర్త్డే అంట వేరే లెవెల్లో పోజ్ ఇచ్చి పెట్టాడు ఫోటో వాడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. దేవుని సన్నిధిలో దేవుని మాటలు గుర్తు చేస్తున్నాయి. ఆయన అంట ఆ ఇంటిలోనికి వస్తే వాళ్ళకున్న ఆచారం ఏంటన్నానంటే, అలాగున కాళ్ళు వెనక్కి పెట్టి కూర్చుంటారు, ఇటు కూర్చుంటారు, వెనక్కి పెట్టాడు కాళ్ళు. ఆ దేవసాయం కూర్చున్నాడు ఇప్పుడు అట్లాగనమాట. ఆ వెనక మార్లకు వచ్చి ఏం చేస్తుందనంటే, ఆమె కన్నీళ్లతోటి కాళ్ళను తడిపింది, తన తల వెంట్రుకలతోటి పాదాలని తుడిచింది, పాదములను ముద్దు పెట్టుకున్నదంట. అప్పుడు అంటున్నాడు యేసయ్య, ఇదిగో నీవు నన్ను ప్రేమిస్తున్నావు అన్నావు, మంచి భోజనం చేసావు, వెళ్ళగలిగిన పదార్థాలు చేసావు, కానీ నాకు నీళ్ళు ఇవ్వాల, కడుక్కోవటానికి తుడుచుకోవటానికి తువ్వాలి ఇవ్వాల, ఎదురొచ్చిన ఇంట్లోకి తీసుకెళ్ళా. కానీ ఈ అమ్మాయి ఉన్నదే, మీ ఊరు మొత్తం పాపి అని ఎంచుతున్నారే, ఆ అమ్మాయి మీ అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించింది, కాబట్టి ఆమెకి మేలు కలుగుతుంది. ఏమిటి కలిగే మేలు అనంటే, ఇక నుంచి ఆమె పాపం చేయకుండా దేవుడు సహాయం చేశాడు, దేవునికి స్తోత్రం. రెండవది, ఇప్పటిదాకా ఆమె హృదయంలో కలవరం ఉన్నది, ఇప్పుడు ఆమె హృదయంలో నెమ్మదిని దేవుడు
ఇచ్చాడు. కాబట్టి ఓ వ్యక్తి దేవుని ప్రేమించితే చేయాల్సిన పని ఏంటనంటే, నీ గర్వాన్ని విడిచిపెట్టి కన్నీళ్లతోటి దేవుని సన్నిధిలో మన తప్పిదాలను బట్టి కృంగిపోవాలి, పశ్చాత్తాపడాలి. మారెత్తుకొని బతకటం గొప్ప కాదు. గేదెలు బతుకుతాయి, మనం బతుకుతాం మోరెత్తుకొని, అది కాదంట. ఆయన ఎదుట తల దించుకొని బ్రతకాలి. దేవునికి స్తోత్రం. మెతుకు లేనప్పుడు తల దించాం, మెతుకు దొరికిన తర్వాత మోరెత్తుతున్నామంట. ఇల్లు లేకుండా ఉన్నప్పుడు సన్న చినుకుబడిన ఓ పక్కన నిల్చొని నొలక మంచం ఎత్తేసి పిల్లలను ఒళ్ళో పెట్టుకున్నప్పుడు భగవంతుడా అని లోబడ్డావు, బిల్డింగ్ కట్టుకొని నాకు మాట అంటలేదంట మనోళ్ళు. దేవునికి స్తోత్రం. ఎదిగే కొద్ది ఆయన సన్నిధిలో ఎట్లాగని ఉండాలండి, ఒదిగి ఉండాలి. అప్పుడు నువ్వు దేవుని ప్రేమించినట్లు. ఆ తల్లి పశ్చాత్తాపడిందంట, కన్నీరు మున్నీరుగా విలపించింది, ఆయన పాదాలను ముద్దు పెట్టుకున్నది. అందుకనే ఆయన అంటున్నాడు కదా, 44వ వచనమేనా, చూస్తారా నన్ను ఒకసారి. ఆ స్త్రీ వైపు తిరిగి ఆ ఇంటికి భోజనానికి పిలిచిన గర్విష్ఠుడితో, భక్తి గర్వం కలిగిన సీమోనుతో అంటున్నాడంట, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట. ఇంత చేసింది కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఏం పర్లా, ఊళ్ళో మనల్ని అనవచ్చు. మనం దాటి వెళ్తుంటే, అబ్బో పరిశుద్ధురాలు గుడికి వెళ్తుందమ్మా, అబ్బో పరిశుద్ధుడు వెళ్తున్నాడయ్యా, ఏంటి కుర్రాడా పోయా అమ్మీడు జగ్గైపేటలో చేసిన పనులు మామూలు, ఈడు కూడా గుడికి వెళ్తున్నాడా, గుడివాడ అయ్యగారు మాల అయ్యగారు వచ్చాడు, ఈడు కూడా వెళ్తున్నాడు, ఇంకేముంది వదినయ్య చూడు అని అనుకోవచ్చు. అనుకొని తమ్ముడా అనుకొని, చెల్లె ఏం పర్వాలా అనుకొని, కానీ నువ్వు వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారని దేవునికి దూరం కావద్దు. దేవుని దగ్గరికి రా, దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుని సన్నిధిలో వాళ్ళకి చెప్పి నువ్వు కన్నీరు కారవద్దు, కానీ దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు. దేవుడు నీకు మేలు చేస్తాడు, దేవుడు నిన్ను తప్పకుండా దీవిస్తాడు. ఆయనను మనం ప్రేమించితే మేలు కలగటానికి సమస్తము సమకూడి జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు మనం దేవుని ప్రేమించడం అనంటే మన పాపాలను మనం ఒప్పుకొని ఆయన ఎదుటికి వచ్చి పశ్చాత్తాపడాలి, కన్నీరు విడిచి మన పాపాలను మనము ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడు మనం దేవుని ప్రేమించినట్లు. దేవుని ప్రేమించితే అప్పుడు ఆయన మనకేమిస్తాడో తెలుసా? ఆ 7వ అధ్యాయంలోనే 50వ వచనంలో అంటున్నాడు యేసయ్య. అందుకు యేసయ్య, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. చూసారా, దేవుని వాక్యం అంటుంది, మనము దేవుని ప్రేమించితే మనకి సమాధానం దొరికిద్ది. రెండవది, రక్షణ భాగ్యం అనేది దొరుకుతుంది. పశ్చాత్తాపడాలి. ఈ పగటి కాల సమయంలో దేవుని సన్నిధికి ఎలాగునొచ్చి అలాగున వెళ్ళటం కాదు, మన దృష్టి వేటేటి మీదనో ఉంచటం కాదు, దేని మీదో పెట్టడం కాదు. మీరు గమనిస్తున్నారో లేదో, నేను ఎక్కడికి వెళ్ళినా నా పని మీదనే నా దృష్టి పెడతా. మీరు పండగలు చేస్తారు, పబ్బాలు చేస్తారు, విందులు చేస్తారు, చాలా కార్యక్రమాలు చేస్తారు, దానికంతా దీనికెంత అని అంటారు. నేను ఆదిలో చెప్పా, మళ్ళీ చెబుతున్నా, చచ్చేదాకా చెబుతా, నా పని దేవుని సన్నిధిలో మీకోసం ప్రార్థన చేయటం, దేవుని మాటలు మీకు అందించటం. మన పని ఏదో మనం మర్చిపోవటానికి వీలు లేదు. మన పని మీదనే మనం నిమగ్నమయ్యి ఉండాలి. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన దృష్టి అంతా దేవుని మీద ఉండాలి, కానీ వేరొక దాని మీద ఉండటానికి వీలు లేదు. కాబట్టి ఇప్పుడు నువ్వు దేవుని ప్రేమిస్తే ఆ తల్లి వలే మనం కూడా మనల్ని మనం సరి చేసుకుందాం, పశ్చాత్తాపడదాం, మన పాపాలను ఒప్పుకుందాం, ఒప్పుకున్న వాటిని విడిచిపెడదాం, విడిచిపెట్టి ఏం చేయాలి? ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయనా, కొంతమంది ప్రేమిస్తున్నాం అని అంటారంట, కానీ తుచ్చమైన వాటి కోసం ప్రేమిస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో మన పితరుడు ఒక ఆయన, ఎవరైనా ప్రేమ అనగానే ఒక మనకు గుర్తొచ్చేది యాకోబు గారు. ఎవరండి ఆయన? పాత నిబంధనలో
మన తాతగారు ఉన్నారు కదండి, యాకోబు గారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే మొత్తానికి అన్నకు రావాల్సిన దీవెనలు తీసుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? తల్లి సలహా మేరకు మేనమామ ఇంటికి వెళ్ళిపోయాడంట. మీరు ఆ ఆదికాండంలో 29వ అధ్యాయంలో మీరు చదువుకుంటే చాలా తేటగా తండ్రి ఏమో పెద్ద కొడుకుని ప్రేమించాడంట, తల్లి ఏమో చిన్న కొడుకుని ప్రేమించిందంట. ఇక అవన్నీ మీకు రెఫరెన్సులు చూపాను కానీ మీకు చెబుతున్నా అక్కడ జరిగిన సంఘటన. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన మేనమామ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొలువు చేస్తా ఉన్నాడు. చివరికి ఇదిగో నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా, అయితే 7 ఏళ్ళు కొలువు చేయి అన్నాడంట. కూతురు కోసం ఎంతకాలం అండి? అంటే భార్య కావాలంటే ఏం చేయాలి? మగపిల్లలు ఇదివరకు ఎదురు ఎత్తన్నాగా, మేము కూడా భలే ఉంది, ఓలు ఎత్తన్నాగా అంటున్నారు. ఓలు ఎంత ఎత్తావు? మూటలు తీసుకుంటావా? మళ్ళీ నువ్వు ప్రార్థనోడివే, నువ్వు తీసుకోలేదేంటి ఫస్ట్ గారు కట్నం? ఓహో, నా దెబ్బకి తడిసి ముందే పోయారు మా అత్త మామ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందే? ప్రార్థన వాళ్ళు రావాలి మార్పు. బలవంతంగా పెండటం కాదండి, బలవంతంగా. మేము కూడా అసలు బలవంతంగా తీసుకోవట్లేదు ఫస్ట్ గారు, జస్ట్ గిఫ్ట్ అడుగుతున్నాం. గిఫ్ట్ అనేది ప్రేమతో ఇవ్వాలి కానీ గొంతు మీద ఖర్చు పెట్టినట్టుండి అది గిఫ్ట్ ఎట్ట అయింది? వరే కుటుంబం అంట 4 తరాల నుంచి క్రైస్తవులు అంట, పెద్ద సంఘం పేరు చెబితే మళ్ళీ నా మీద పడతారు. నాకు ఎందుకు వచ్చింది గోల్లే కానీ అమ్మ చాలామంది ఎట్నే ఉన్నారు. అట్లా ఉండకూడదు. పాస్టర్ గారికి కూడా ఆడపిల్లలు ఉన్నారని చెబుతున్నాళ్ళు. మగపిల్లలు ఉన్నా నేను ఇంతే చెబుతా, మా వాడికి తీసుకొని గిఫ్ట్లు ఇచ్చినా ఏమి ఇచ్చినా నేనే ఎదురేస్తా. దేవునికి స్తోత్రం. ఒకవేళ అప్పుడు డబ్బులు లేకపోయినా అప్పు చేసైనా నేను ఇస్తా కానీ తీసుకోవటానికి లేదు. యేసు రక్తమే జయం. స్తోత్రం చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఇయ్యకపోతే సేల్ అవ్వదండి. మా అమ్మాయి మీకు మళ్ళీ భలే ఎర్రగా ఉందండి అని అంటే, దేవుడు ప్రతి వస్తువుని ఒక్కొక్కళ్ళ కోసం చేస్తానే. మీరే చెబుతారుగా, ఇంగ్లీష్ నాకు రాదులే, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంట. ఏమండి? అబ్బా, వీళ్ళిద్దరూ ఒకళ్ళ కోసం ఒకళ్ళు చేయబడ్డట్టున్నారే, ఎంత చక్కగా చెబుతావు. మళ్ళీ అవిశ్వాసం మాటలు ఎందుకు నా చెల్లె? దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈయనంట కొలువు చేశాడు భార్య కోసం, 7 ఏళ్ళు కొలువు చేశాడు. చేసిందేమో చిన్న కూతురు కోసం. మామ మహాజగత్కెళ్ళాడి. ఈయనే అనుకుంటే మరి ఆయన లక్షణాలకి ఈయనకు కూడా. ఆయన ఏం చేశాడు? చీకట్లో ఈయన అడిగింది చిన్న కూతురుని, అయితే పెద్ద కూతురుని గదిలో పంపించాడు. తెల్లారి తేరుకొని చూసి, తప్పు చేసామా, పంచాయతీ పెడతాను. అది నీకు నాకు తెలుసు మనం తప్పు చేసామని. కానీ నువ్వు బయటకు వస్తే నేనేమంటా, అయ్యా మనకు ఒక ఆచారం ఉంది కదా, పెద్దదానికి పెళ్లి చేయకుండా ఎవడైనా చిన్నదానికి పెళ్లి చేస్తాడా? నేను ఎత్తాను అన్నది పెద్ద నేనయ్యా. ఇగో ఈ పిల్లోడి అడ్డగోలుకు మాట్లాడుతున్నాడు అయ్యా. ఏ ఊరు నుంచి ఇక్కడికి వచ్చి వయసు కూడా చూడకుండా పెద్దోడి మీద ఎంత మాట అంటారా, పనికి మళ్ళోడా అని నిన్నే అంటారు అనేసరికి, సరే నీకు నాకు గొడవ ఎందుకులే మామ, ఎంత కాదా అన్న నీ ఎంగిలి పాలు తాగిందిగా మా అమ్మ, మరి మేనమాంగా సర్లే రాజు కుదురుచుకున్నాం మామ అన్నాడంట. సర్దుకొని ఉన్నాడు. మళ్ళీ అంటున్నాడంట, మామ నా మనసంతా నీ చిన్న కూతురు మీద రాహేలు మీదనే ఉంది మామ అన్నాడంట. దాన్ని ఏముందిలేరా, ఇంకొక 7 ఏళ్ళు కొలువు చేయని అంటాడు. ఎంతకాలం అంట? అసలు ఎంత బాగుంటుందో ఆ కథ, ఎంత బాగుంటుందో. ఈ మధ్య దేవుడిచ్చిన దానికోసం కొలువు చేయట్లేదంట, ఈయన నచ్చిన దానికోసం కొలువు చేస్తున్నాడంట. కొలువు చేసి జవసత్వాలు క్షీణించాక అంతా అయిపోయాక అప్పుడు వచ్చి అన్నాడంట, నువ్వు దేవతవు అమ్మా, ఎంత ద్రోహం చేశానమ్మని. అరే జీవితం అంతా అడవి కాసిన వెన్నెలు చేసావే, చెట్లు పాలు చేసావే, అప్పుడేం చేస్తావు వచ్చి? సరే ఇక్కడంటే క్షమించవచ్చు, ఎక్కడంటే ఆయన క్షమించవచ్చు. ఆయన ఏమో ఎవరు తక్కువ వాళ్ళు కాదండి, మగాళ్ళే కదా. మా జాడోళ్ళు కూడా ఇట్నే. మళ్ళీ ఏమో బైబిల్ అంటున్నారు, మళ్ళీ ఏమో ప్రార్థన అంటున్నారు. ఎంత మోసమేండి. కానీ దేవుడి దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తూకం తేడా ఉండదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ నేను ఎందుకు చెబుతున్నానంటే, ప్రేమించితే ఎట్లాగుంటుందో మీకు జ్ఞాపకం చేస్తున్నా. చూడండి, 29వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుకుందాం. చదవరా తల్లి లేయా? చదువు, నేను వింటా ఉంటా. అబ్బా, రాహేలు కోసము 7 సంవత్సరం కొలువు చేసేదన నేను. అందుకు మామ అంటున్నాడంట, ఎవడికో తెలియనోడికి ఇవ్వటం కంటే నీకు ఇవ్వటం ఇంకా మేలు కదరా, నా యొద్ద ఉండమని చెప్పగా యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేశాను. అండర్లైన్, ఈ మాట అవసరం. అయినను
అతడు ఆమెను ప్రేమించుట వలన 7 సంవత్సరాలు. అర్థమైందే? ఓరి బాబు, మీరు ఎంత షార్ప్గా ఉన్నారు, చదువుతుంటేనే అర్థమైపోతుంది వీళ్ళకి. ఆమెను అతడు ప్రేమించను గనుక 7 ఏళ్ళు ఎట్టాగున్నాయనంటే 7 నెలల్లా కూడా లేవంట. మంత్స్ కూడా కాదంటండి, జస్ట్ డేస్ లాగా పాస్ అయిపోయినాయి అంట. ఎంత విషయమేండి. మరి 3 రోజుల కోటాలు కొంతమందికి భారం కదండి. అంటే నువ్వు ప్రేమించట్లా. ఆదివారం గుడికి వెళ్దాం, ప్రతి ఆదివారం బాధ అయిపోయిందమ్మా. ఆయనేంటో కొంపలు అంటుకుపోయినట్టు గంట కొట్టినట్టే 9:30కి గొంతు వినపడిద్ది, 12:30కి ఆమెను అంటున్నాడమ్మా. ఎట్ట చేస్తాడమ్మా ఆయన అంత దూరం నుంచి వచ్చి టైము? దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం అంటుంది, ఆమెను అతడు ప్రేమించను గనుక 7 సంవత్సరాలు కొద్ది దినములలాగా. మనం కూడా దేవుణ్ణి ప్రేమించితే, దేవుని సన్నిధిని ప్రేమించితే మనకి అలాగున దేవుని సన్నిధిలో విసుగు అనేది. అందుకనే దైవజన్ లేసన్ గారు ఒక పాట రాసి పెడతాడు, నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారేనే, నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారేనే, నీవు నడిపించిన రోజునా సన్నిధి పాచిక బయలాయనే, నీవు నడిపించిన రోజునా నీ సన్నిధి పాచిక బయలాయనే, నీ సన్నిధి పాచిక బయలాయనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము. అది అట్లా వినపడాలి చప్పట్లో. నీ నామము గణనీయము, నీవు మాట్లాడని రోజునా ఒక క్షణమొక యుగముగా. పాడాలి. ఓ మాట్లాడని ఒక క్షణమొక యుగముగా మారేనే, నీవు కదవిప్పిన రోజునా యుగా నది నిండేనే, నీవు కదవిప్పిన నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతని గణనీయమో, విశ్వమంతని నామమో గణనీయమో, నీ నామమో గణనీయమో, నీ నామమో విశ్వమంత నీ నామమో గణనీయమో, విశ్వమంత నీ నామమో గణనీయమో. హల్లెలూయా. దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం, మనము దేవునిని ప్రేమించితే, రాహేలును ప్రేమించను గనుక 7 ఏళ్ళు అతనికి కొద్ది దినములలాగా. మనం దేవునిని ప్రేమించితే శ్రమలైనా మనకి శ్రమలలాగా ఉండవు, బాధలైన బాధలలాగా ఒక నిరీక్షణ. నా దేవుడు నాతో ఉంటాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా దేవుడు నన్ను పోషిస్తాడు, నా దేవుడు నాకు తోడయ్యి ఉంటాడు. ఒక నిరీక్షణ ఉండాలి. నమ్మితే దేవుడు మన పట్ల గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఈ లోకంలో ఉన్న ప్రేమలు గుడ్డిగా ఉంటాయి. ఒకసారి అట ఈ మధ్య ఏయో వచ్చినాయిగా ఫేస్బుక్లు, వాట్సాప్ కన్నా ముందు ఫేస్బుక్ కదా, ఫేస్బుక్ ఫ్రెండ్ అంట. ఏది ముఖం పుస్తకం, ఫేస్బుక్ ఫ్రెండ్ అంట. మొత్తానికి ఒక చక్కని ఫోటో పెట్టిందంట ఒక అమ్మాయి.
ఈయన కూడా ఈ యవనస్తుడు ఇతను కూడా చాలా చక్కనోడు. ఇక మొత్తానికి చాటింగ్ మొదలేశారంట. చాటింగ్ ముదిరిపోయి ఐ లవ్ యూ అని పెట్టిందంట ఆమె. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నా అని పెట్టిందంట. నడుస్తా ఉంది. మొత్తానికి కొద్ది రోజులు పోయిన తర్వాత సరే మనం ఎప్పుడు కలుసుకుందామని అంటే ఫలానా రోజు హైదరాబాదు రైల్వే స్టేషన్లో కలుసుకుందామని చెప్పిందంట ఆమె. సరే ఈయన కూడా ఏం చేశాడనంటే యవనస్తుడు మా ఉంటే ఒక 25 ఏళ్ళు ఉంటాయి. ఈయన కూడా ఆ రోజుకి సిద్ధపడి టిప్ టాప్గా వస్తా అన్నదని ఫేస్బుక్ పరిచయమే, చాలా కాలం నుంచి చాటింగ్లో, చాలా కాలం నుంచి మెసేజ్లో. మొత్తానికి ఈరోజు నేను కలవబోతున్నా, నేను చూడబోతున్నా, అసలు ఆ అమ్మాయి దేవురు ఏంటో నాకు అంత ముందు తెలియదు కదా, ఈరోజు నా కళ్ళతో చూడబోతున్నాను అని చెప్పి తీరా వచ్చిందంట. వచ్చిన తర్వాత చూసేసరికి ట్రైన్ దిగిన తర్వాత మొత్తానికి చాటింగ్ మొదలుపెట్టింది. ఎక్కడున్నావనంటే ఫలానా ప్లాట్ఫారం. ఎట్లాగునున్నావు, ఎక్కడ కూర్చున్నావు అంటే ఫలానా ప్లాట్ఫారంలో ఆ గడియారం పెట్టిన ఆ పిల్లర్ దగ్గర అరుగు మీద కూర్చున్నా. అంతేకాదు నా చేతిలో ఒక ఫ్లవర్ బొకే కూడా ఉన్నది. అంతేకాదు నేను ఫలానా డ్రెస్ వేసుకొని ఉన్నాను అన్నదంట. ఈడు వెతుక్కుంటూ వచ్చి చూశాడంట. చూస్తే ఆమెకి 67 ఏళ్ళ వయసు అంట. దేవునికి స్తోత్రం. వీడికి ఎన్ని సంవత్సరాల వయసు? 25. ఆమెకి ఎన్ని సంవత్సరాల వయసు? వెంటనే అన్నదంట, ఇదిగో నీవే కదా ఐ లవ్ యూ అని అంటుందంట. ఈడన్నాడంట, నువ్వు ప్రేమిస్తే ప్రేమించావు ముసిల్దానా, నేను ప్రేమించున్నాం. అందుకే ఏదైనా కళ్ళతో చూడాలి. ఫేస్బుక్లో 60 ఏళ్లలో 20 ఏళ్ళ ముఖం పెట్టింది అమ్మ. చూడకుండా గుడ్డి ప్రేమ ఇయ్యే. ఏ ప్రేమలేండి? ప్రేమించే నమ్మే. యోసేపుని అన్నలు అమ్ముకున్నారు. నమ్మే యోధా యేసయ్యని గుడ్డిగా నమ్మే. ఏంటయ్యో నేను లవర్స్కి డెడ్ ఎగనెస్ట్ లాగా ఉన్నాడనండి. నేను కాదు, వాక్యం ఎగనెస్ట్. అమ్మా నాన్నలను ప్రేమించండి, ఇబ్బంది లేదు. నీకోసం వాళ్ళు కడుపు కాలుతుంది, కడుపు నిండా పెట్టారు, వాళ్ళని ప్రేమించండి, తప్పులేదు. తోడబుట్టిన అన్నలను ప్రేమించండి, తప్పులేదు. తమ్ముళ్ళని ప్రేమించండి. నీకు ఎస్కార్ట్ లాగా, నీకు సెక్యూరిటీ లాగా, నువ్వు ఎక్కడికి వెళ్తుంటే వాడు అక్కడ నీ ఎంటబడి వచ్చాడు, వాడు రుణం తీర్చుకోలేవు. నువ్వు చాలా చేశాడు. తల్లిదండ్రుల తర్వాత నీ తోడబుట్టి నీ తమ్ముడో నీ అన్నో చేశాడు. ఆడు పాతయి కట్టుకున్నా నీ కోసం కావలసింది దాచిపెట్టి తెచ్చిచ్చేవాడు. ఏమండి? అలాగనుండకూడదంట. అదే దేవుని ప్రేమ అయితే మధురమైనది, మార్పు లేనిది, మాయ లేనిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు 7 ఏళ్ళు కూడా కొద్ది రోజుల్లాగా దొరిలిపోయాయంట. మనం దేవునిని ప్రేమించితే తుచ్చమైన అలాంటి ప్రేమ కాదు, కానీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన దేవుని కోసం మనము అలాగున అమితంగా ఆయనను అభిమానించే వారిగా ఉండాలి. ఒకటి, ఆయనను ప్రేమించితే మనం చేయాల్సిన పని పాపాలను ఒప్పుకొని కన్నీటితో పశ్చాత్తాపం పొందాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, చూడండి. ఆదికాండం 22వ అధ్యాయంలో మనకు తెలియని సంఘటన ఏం కాదు. దేవుడు లేక వృద్ధాప్యంలో ఒక బిడ్డనిచ్చాడు. ఎవరికి ఇచ్చారు? ఎవరికి? అబ్రాం గారికి బిడ్డనిచ్చాడు. 18వ అధ్యాయంలో చెప్తాడు, మీదిటికి కాలం వస్తానయ్యా, నేను వచ్చినప్పుడు నీ భార్య ఊళ్ళో ఒక మంచి మగబిడ్డ ఉంటాడని చెప్పాడుగా. అన్నట్టుగానే బిడ్డనిచ్చాడంట. బిడ్డనిచ్చిన తర్వాత అబ్రాం గారు ఊపిరాడకుండా గుండెల మీద వేసుకుంటున్నాడు, మెళ్ళ మీద వేసుకుంటున్నాడు, తెగ ముద్దులు ఆడుతున్నాడు. అంటే ఇన్నేళ్ళు దేవుడు చూశాడు. అయినా నన్ను ప్రేమిస్తాడు అబ్రాము, నేను ఇచ్చిన గిఫ్ట్ను ప్రేమిస్తాడా? అర్థమైంది మీకు? దేవుని కంటే ఎక్కువగా దేనినైనా ప్రేమిస్తే అది నీ వద్ద నుంచి ఏమైపోద్ది? తొలగిపోద్ది. కొంతమంది అద్దంలో ముఖం పెడితే తీయరు, దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తారు. చివరికి ఆ ముఖం మీద ఒకటి వస్తున్నాయి, అందమంతా. అందుకనే సొలొమోను భక్తుడు చెబుతాడులే, ఆయన అన్నీ అయిపోయి నాకు చెప్పాడు. అందం మోసకారం. నీకు అందం లేదని అటు చెబితే అట్లే పాస్టర్ గారు నువ్వు తెల్లగా ఉన్నావని చెబుతావేంటి, భలేవాడివే అని అనుకుంటున్నారా? అస్సలు నాకు స్వప్నత్వాన్ని ఏమీ లేదమ్మా. పిల్లలు ఎంత అందంగా ఉంటే, నల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, పొడవుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, మనకున్న దానిలో శుభ్రంగా ఉంటే అదే దేవునికి ఇష్టం. దేవునికి స్తోత్రం. మొత్తానికి అబ్రామును దేవుడు పరీక్షించాడంట. 22వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం చూడండి. ఆ సంగతులు, ఏ సంగతులు? బిడ్డ బుట్టి పెరిగి పెద్దోడైపోయి మరి గుండెల మీద వేసుకొని, మెళ్ళ మీద వేసుకొని, పెంచి పెద్ద చేసి చివరికి ఇప్పుడు ఎంత అయ్యాడు? భుజం మీద చేతులు వేసుకుని ఎంత అయ్యాడు? ఏమండి? 13 ఏళ్ళకి పిల్లల్ని వేయటం మొదలు పెడితే దేవుడు నాకు, వాడు చదివేది 8th క్లాస్, వాడు 2 ఆడపిల్లల తర్వాత పుట్టినాడు, వాడు నా మీద చేతులు వేస్తాడు. వాడికి నేను తమ్ముళ్ళలాగా ఉంటా. కొద్దిగా ఈ కూడా నల్లగొన్నాయి అనుకో, మొత్తానికి అన్న తమ్ముడోళ్ళే అనుకుంటారు. అంత అయిపోయాడు. వాడేంటి సరి చెట్లాగా పెరిగిపోతున్నాడు.
ఆవిడ పెరుగుతూ ఉంటే తెగ మురిసిపోద్ది వాళ్ళమ్మ, తెగ మురిసిపోద్ది. పక్కన నడుతుంది, నీ అంత అయ్యాడే, నా అంత సైజు పెరగటం కాదు, ఇది కూడా పెరగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సైజు పెరగటం కాదనంటే, ఆహా అంటే సైజు అనేసరికి నేను నా కొడుకుని అంటావా, నువ్వు నీ కూతురు ఒకటి అవుతారా అంటే మా పర్సనాలిటీ వేరుగా, అందుకని అది కాదు. పెరగటం అనంటే వయసులో పెరగటం, ఎత్తులో పెరగటం, పర్సనాలిటీలో పెరగటం కాదు, బుద్ధిలో పెరగాలి, వినయంలో విధేయతలో పెరగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవి అయిన తర్వాత, ఈ సంగతులు జరిగిన మీదట దేవుడు అబ్రాహామును, జాగ్రత్త, మనల్ని కూడా పరిశోధిస్తాడు. ఒక వస్తువు నువ్వు అడుగుతున్నావు, దేవుడు పరిశోధిస్తాడు. ఇచ్చిన తర్వాత మార్పు వచ్చిందా, దేవుని పట్ల అదే ప్రేమతో ఉన్నావు, పరిశీలన చేస్తాడు. పరిశోధించెను, ఎట్లనగా అబ్రహామా అని పిలవగా అతడు అన్నాడంట, చిత్తం ప్రభువా అనను. అప్పుడు అంటున్నాడంట, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుడు అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని ఆ కొండలలో ఒక దానిపైన నాకు దహన బలిగా. ఎంత బాగుంటుందండి ఆ మాట. ఆ తర్వాత వచ్చిన చూస్తే తెల్లవారినప్పుడు ఎవరు నన్ను అడిగాడా, ఎవరు సలహాన్ని అడిగాడా? మరేంటి ఈ మధ్య మీరు బాప్తిసం పొందాలంటే సలహాలు అడుగుతున్నారంట. వదిన తీసుకోవచ్చా? తాళమ్మ బాబా అయ్యగారు వాళ్ళు అట్నే చెబుతారు, నీకేం తెలుసు, తీసుకుని నువ్వు నిన్నలోగలవా? మరి ఎప్పుడు తీసుకోవాలి? అన్నీ అయిపోయినాకంట. అంటే ఎప్పుడు తీసుకోవాలి? 60లో తీసుకోవాలంట. 60 ఏళ్ళు అప్పుడు దేనికి? అంతా అయిపోయిందిగా, అంతా అయిపోయింది. బలం లేదు, గొంతు లేదు, చూపు లేదు, మాట లేదు, కూర్చుంటే లేవలేవు, లేతే కూర్చోలేవు. ఏమంటే అప్పుడు వచ్చి ఏం చేస్తావు నువ్వు? ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఏముంది? అంతా అయిపోయినాక ఏముంది? అందుకనే యవనుడా, నీ యవన కాలం మందు నా కాడిని మోయిట నీకు. అబ్బా ఎంత మంచి మాట చెప్పాడు. పిల్లలు మాకు అవసరం లేదులే అని అనుకోకూడదంట. నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తన స్మరణకి, అంటే చిన్ననాటి నుంచే మనం దేవునిలో పెంచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొత్తానికి ఆ బిడ్డను తీసుకెళ్ళి కొండ మీదకి ఎక్కుతున్నాడు, కాళ్ళు చేతులు కట్టాడు. పసిబాలుడేం కాదు ఇస్సాకు, కట్టెల మోపు తల మీద పెట్టుకొని మోస్తున్నాడు. మోసాడా లేదా? గాడిదలను కింద వదిలిపెట్టాడు, పని వాళ్ళని కింద వదిలిపెట్టాడు, కట్టెల మోపు తల మీద పెట్టుకొని వెళతా ఆయనకు కూడా వివేచన ఉంది, పసిబాలుడేమి కాదు. కాస్త యవన ప్రయాణికి వచ్చాడు. అడుగుతున్నాడు, నాయనా కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, బలి పశువేదే నాయనా ఎక్కడ పెట్టావే అన్నాడంట. అంటే ఆయన అంటున్నాడు, గుండెలో దుఃఖాన్ని మింగుకొని, దుఃఖం ఏమి లేదు కానీ సందిగ్ధంలో ఉన్నాడు. ఒక నమ్మకం, నీ సంతానమును నేను విస్తరింపజేస్తా, ఉన్నది ఒకడే కొడుకు, ఇందుకైతే సంతానం ఎట్ట విస్తరించింది? పుట్టిదే దేవుడు నన్ను పరీక్ష చేస్తున్నాడు అనుకున్నాడు. ఒకవేళ నేను తెగ నరికినా మళ్ళీ అతికిచ్చి బ్రతికిస్తాడని తెలుసు. దేవునికి స్తోత్రం. అండ్ యెహోవా ఈరే అన్నాడంట. దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. అంతేనండి. కొండ ఎక్కి కాళ్ళు చేతులు గట్టినప్పుడు కూడా నోరు తెరవల, ఎదురు ఆడల, కత్తి ఎత్తినప్పుడు దేవుడు అంటున్నాడంట అందులో, అబ్రహమా ఈ చిన్నవాని మీద నీవు చెయ్యి. 11వ వచనంలో అంటాడు, ఇదిగో ఇందును బట్టి నీవు నాకు భయపడువాడవని నేను దేవునిని ప్రేమించితే ఎంత వెలగలిగిందైనా దేవుడు అడిగితే దేవునికి. అబ్రహాము దేవునిని ప్రేమించాడు. మరి నువ్వు ప్రేమిస్తున్నావా? మనం దేవుణ్ణి ప్రేమిస్తే మనం దేవునికి ఆయన అడిగినట్లుగా ఇవ్వాలి. నేను ఈ ముత్యాల సంఘంలో ఈరోజు బాహాటంగా ఒక మాట చెప్పగలను. మొట్టమొదటిసారి అంటే తీసుకొస్తున్నారు, బియ్యం తీసుకొస్తారా, డ్రమ్ములో పోస్తారు, ప్రారంభపు దినాలు నేను వచ్చిన తర్వాత నాకు ఇక్కడ నుంచి బియ్యంగా పెద్దగా కానుక నాకు వచ్చింది. మొట్టమొదట మా పార్వతమ్మ గారి కుటుంబంలో నీలమ్మ తీసుకొచ్చి, అన్న దశమ భాగం ఈ వడ్లు, అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి, ఒక్కోసారి చెప్పండి. మొదటిదండి పార్వతమ్మ గారి కుటుంబంలో అట్లాగుని తీసుకొచ్చి అట్లాగున్న బియ్యం చేయించి దేవసాయం బాబు వాళ్ళు బండిలో వేశారు. మొదటిది. దేవుడు అన్యాయం చేసేవాడు,
దేవుడు దీవించడం మొదలు పెడతాడు. ఎప్పుడు కూడా మర్చిపోను, ప్రారంభపు దినాలలో ఏ మేలైతే మనం పొందుకుంటున్నావో వాటిని మరవటానికి వీలు లేదు. దేవుడు అంచెలంచెలుగా దీవిస్తున్నాడు. దేవునికి మనం ఇవ్వాలి. వాస్తవంగా వాళ్ళకి చాలా అవసరాలు ఉన్నాయి. పిల్లలు ఉన్నారు, పిల్లలు ఎదిగారు, కుటుంబం పెద్దది, చాలా అక్కర్లు ఉన్నాయి, పనులుండవు. అయినా దేవుని మాటకి విధేయులయ్యారు, దేవునిని ప్రేమించారు. దేవుడు ఈ రోజున కుటుంబానికి మేలు చేయటం మొదలుపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు చేసిన మేలు ద్వారా పార్వతమ్మ గారిని బట్టి, నీలమ్మను బట్టి, కావ్య వాళ్ళ కుటుంబం మనకు పరిచయం. ఆ కుటుంబంలో దేవుడు కన్నీటిని నాట్యంగా మార్చాడు. దేవునికి అసాధ్యమైంది ఏమన్నా ఉందా? అసలు నువ్వు దేవుని ప్రేమించితే మేలు కలగటానికి ఎట్ట చేస్తాడో చూడండి. ఈరోజు పార్వతమ్మ ఆ మనవ సంతతిని చూసుకొని, మనవ సంతతి యొక్క సంతతిని చూసుకొని తెగ మురిసిపోతా ఉంటే నాకు నవ్వు వచ్చింది. కొన్ని నెలల క్రితం ఏంటి, ఈరోజు పరిస్థితి ఏంటి? దేవునికి స్తోత్రం. ఏమండి, ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కళ్ళు కాదు, మీ కుటుంబాలన్నిటినీ. మా తిరువతమ్మ కూర్చుందనంటే బిడ్డను పంపించేటప్పుడు బాధపడింది, కానీ ఈ రోజున అక్కడ ఉండి చక్కగా ఉందనంటే ఎంత ఆనందం అండి. మనం దేవుని సన్నిధిలోనికి వచ్చాము అనంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, దేవుడు మనల్ని అభివృద్ధి చేయాలి. పరిశీలన చేసుకోవాలి. నువ్వు ఆలయంలోనికి రాకముందు, ప్రార్థనకు రాకముందు, సంఘానికి రాకముందు నీ పరిస్థితులు ఎట్లాగునున్నాయి, వచ్చిన తర్వాత నీ పరిస్థితులు ఎట్లాగునున్నాయి పరిశీలన చేసుకొని ఇక మనం తొనకకూడదు, నిండు కొండలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను అందరు అయ్యగారులాగా మొత్తానికి ఏదో అంటారు పొదుగు కోసి పిండినట్టు కాకుండా నా పిల్లల్లాగా, నా చెల్లెల్లాగా, నా కూతురులాగా, నా అన్నల్లాగా, నా తమ్ముళ్ళలాగా, మా అమ్మల్లాగా ప్రేమించి అభిమానించి మీరు బాగుపడాలని ప్రార్థన చేస్తా దేవుని సన్నిధిలో గోజాడుతా ఉన్నా. దేవుడు దీవిస్తున్నాడు, అంచెలంచెలుగా ఆశీర్వదిస్తున్నాడు. ఒక్కళ్ళని కాదండి, ఎవరి పేరని చెప్పను నేను. అన్ని కుటుంబాలకి దేవుడు మేలు చేశాడు. మా సుజాతమ్మ అయితే కొడుకు ఫోటో పాస్ అయ్యట పడిందనంటే సాక్ష్యం అయితే చెప్పటం నవ్వుతూ చెప్పింది, కానీ గుండె నిండా ఆనందంతో కూడిన కన్నీళ్ళు. ఎవరికి దేవుడు మేలు చేయట్లా? ప్రతి వాళ్ళకి దేవుడు మేలు చేస్తూనే ఉన్నాడు. కాబట్టి మనం దేవునిని ప్రేమించితే ఆయన అడిగినట్లుగా ఇవ్వాలి. మా రాణమ్మ కోటి వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మా హీరోదు ఏదో ఫోటో తీశారు, మన గ్రూప్లో పెట్టే. ఆమె నా అంత ఉంది, నా క్లాస్మేట్ లాగా, నా బెంచ్మేట్ లాగా. చూసారా ఫోటో గ్రూప్లో పెట్టినట్టున్నా? అమ్మాయి పేరు నాకు ఏ రోజే గుర్తు, పేరు కూడా మర్చిపోయా అప్పటిదాన్ని. ఏమండి, కోటి కూతురు. చూసారా నా వెనకుంది, చూసారా ఎంత ఆనందం వేసింది. ఎంత చిన్నపిల్లలు 3 ఏళ్ల క్రితం దేవుడు పిల్లల్ని ఆశీర్వదిస్తున్నాడు. చక్కగా పాటలు పాడి పరిచర్య చేసి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ఆనందం అంతా ఇంత కాదు. మనం దేవునిని ప్రేమించితే మేలు కలగటానికి దేవుడు సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు. దేవుణ్ణి ప్రేమించడం అంటే పశ్చాత్తాపడాలి, పాపాలను ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. రెండవది, అబ్రహాము ఇచ్చినట్లుగా దేవునికి మన హృదయాన్ని మనము ఇవ్వాలి. ఇస్తావా? ఆలస్యం చేస్తావా? ఇంకెంతకాలం దేవునికి దూరంగా ఉంటావు? మారు మనసు పొందావు, పాపాలు ఒప్పుకున్నావు, విడిచిపెట్టావు. బాప్తిస్మం కోసం ఎందుకు ఆలస్యం? బాప్తిస్మం కోసం వారాలు వర్జాలు లేవే, గడియలేమి లేవే, తిథులు నక్షత్రాలు ఏమి లేవే. దేవుడు నీ హృదయంలో ఇప్పుడు ప్రేరేపణ కలుగు చేస్తే నీళ్లు సిద్ధంగా ఉన్నాయి, ఇవ్వటానికి నేను సిద్ధం. తీసుకోవటానికి నీవు సిద్ధమైతే ఇవ్వటానికి ఎవరి మాట అనేది? అమ్మో ఈరోజు ఏదో చేసేటట్టు ఉన్నాడమ్మా అయ్యగారు, మొత్తానికి ఏదో చేస్తున్నాడేనా అని అనుకుంటున్నాను. నేనేం చేయను. పిలుపు వాక్యం చెప్పాడట నపుంసకునికి. నపుంసకుడు అని అంటే ఆయన ఆర్డినరీ పర్సన్ కాదు, క్యాబినెట్ మినిస్టర్, ఫైనాన్షియల్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి, కందాకేరాణి క్యాబినెట్లో ఫైనాన్షియల్ మినిస్టర్ అండి ఆయన. రథం మీద కూర్చొని వాక్యం చెప్పించుకొని వెళతా ఉంటే ఇదిగో నీళ్లు, బాప్తిసం తీసుకోవటానికి నేను రెడీ. ఇంకేమన్నా ఆటంకం ఉందా? అయ్యా కొత్త బట్టలు లేవుగా, ఆగు అని అన్నాడా? అనలేదుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొత్త బట్టలు ఉన్నాయా? ఆటంకం లేదు. పోనీ ఇంకేమన్నా ఉన్నాయా? బంధువులు రాలేదయ్యా, ఇంటోళ్ళు రాలేదయ్యా అని ఏమన్నా చెప్పాడా? ఏం చెప్పలేదంట. పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటున్నాడు, ఇవిగో నీళ్లు ఇవ్వటానికి ఏమన్నా ఆటంకం అని అంటే, ఆ టైం లేదన్న ఆటంకం అని చెప్తే వదులుకోవటానికి కూడా మనం సిద్ధంగా ఉన్నావా? ఇంకెంతకాలం దేవునికి దూరంగా ఉందాం? ఇంకెంతకాలం ఆలస్యం చేద్దాం? ఇంకెంతకాలం వాయిదాలు వేద్దాం? అందుకే నీకు ఆనందం లేదేమో, అందుకే నీకు సంతోషం లేదేమో. పౌలు దేవుని వాక్యం చెప్తుంటే లూదియా హృదయము
తెరవబడింది. నపుంసకుడు వాక్యం విని బాప్తిసం తీసుకున్నాడు. అంతటా ఫిలిప్పు తన త్రోవను వెళ్ళెను. అతడు సంతోషముతో తన ఇంటికి వెళ్ళాను. కాబట్టి బాప్తిసానికి ఆలస్యం చేయమాకండి, వాళ్ళ డైరెక్షన్ తీసుకోమాకండి. నువ్వు నిలవగలనో లేవో అని ఆలోచన చేయకుండా దేవుని మీద భారం పెట్టి, ప్రభువా నేను మారుతున్నాను, నేను మారాలని ఇష్టపడుతున్నా, నా కోసం ప్రాణం పెట్టావయ్యా. ఈ పాపిష్టి లోకంలో అందరూ నమ్మినోళ్ళు అందరూ మోసం చేశారు, నమ్మినోళ్ళు అందరూ అనేక విధాలుగా నష్టాలు చూపించారు. అయ్యా నీవే నమ్మదగిన వాడవయ్యా, నువ్వు నన్ను నిలపగలవయ్యా అని చెప్పి తీర్మానించుకొని బాప్తిస్మం తీసుకుంటే దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ పగటికాల సమయంలో నా మాటలు ముగిస్తున్న బైబిల్ గ్రంథం అంటుంది, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలగటానికి సమస్తమును ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారు? ఆజ్ఞల ప్రకారం నడుస్తారు. మనం తప్పకుండా దేవుని మాటకి విధేయులమాయాలి. ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారు? పాపాత్మురాలైన స్త్రీలాగా పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. ఒప్పుకోవటంలో కూడా కొంతమంది గరానా ధీమాగా ఒప్పుకుంటారు. అయ్యా గుడివాడ అయ్య గారు అరిసరిసి చెప్పాడు, అయ్యా ఏం పుట్టిందో అయ్యా, మా దొంగ ద్రోహి పాపి అంటున్నాడు. అయ్యా ఎప్పుడైతే చెప్పలేదు, ఈరోజు అచ్చం గుచ్చి చెప్పాడు. అయ్యా మరి నాలో ఏమన్నా పాపం ఉంటే తీసేయ్యా, ఉంటేయండి. నీకు తెలీదా? పెళ్ళైన కొత్తలో మీ అత్తయ్య మాట అన్నది ఎప్పటికీ తెగులుతానే ఉందే నీకు తెలీదమ్మా? ఏం మాటలు ఈ మాటలు? ఉంటే ఏంటి? మనకు అన్నీ బాగా తెలుసు. ఒప్పుకొని విడిచిపెడదాం. ఎవరేమనుకున్నా మనుషుల వైపు మనం చూడొద్దు, దేవుని వైపు. ఈరోజు అనుకుంటున్నారేమో, ఒక మాట మీకు చెప్తా, దేవుడు వింటున్నాడు, వాళ్ళ మాటలు వింటున్నాడు. తిరిగి మాట్లాడలేని నీ కన్నీటిని కూడా దేవుడు చూస్తున్నాడు. ఇశ్రాయేలీయులు పెట్టిన మొర్రను విన్నాడు, వారి మూలుగును విన్నాడు, వారి దుఃఖాన్ని చూచాడు, వారి కన్నీటిని చూచాడు. మా రెబెక్కమ్మ వచ్చిన క్రొత్తలో నాకు పేరు కూడా తెలియదు, ఎలాగునొచ్చిందో వచ్చింది, అలాగున సెటిల్ అయిపోయింది. దేవుడు కుటుంబాన్ని దీవించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను మైకులో చెప్పకూడదేమో కానీ సంఘానికి రాని వాళ్ళు కూడా దేవుని కోసం కొన్ని కానుకలు అట్ట పట్టుకొని ఉన్నారు. అయ్యా మీరు ఎప్పుడు వస్తారు? మీది ఒకటి ఉంది ఇద్దాం అనుకుంటున్నా అంటుంది. మనం రోజు వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెబితే ఇప్పుడు కొంతమంది కలవరు, వెంటనే వెళ్ళిపోతారు అక్కడికి. ఏమా సుశీలమ్మ దెబ్బకి వెళ్ళిపోతారు. యేసు రక్తమే జయం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం దేవుని మీద నమ్మకం పెడదాం, ఒప్పుకుందాం, దిద్దుకుందాం. దేవుని సన్నిధిలో దేవునిని ప్రేమించితే అబ్రాహాము బిడ్డనిచ్చినట్లుగా మన హృదయాన్ని దేవునికి ఇద్దాం, దేవునికి అప్పగించుదాం. దేవుడు మర్చిపోయేవాడు కాదు, దేవుడు విడిచిపెట్టేవాడు. దేవునిని ప్రేమించితే కష్టం కూడా సుఖంగానే ఉండదు. నేను వస్తున్నా, ఈరోజు కాస్త ఆలస్యం అయింది. రోజు మీటింగ్ కదా, వచ్చి నిద్రచాలకి గొంతు ఒకటి సెట్ అవ్వక బాగా ఆలస్యం అయిపోయి వస్తూ ఉంటే దగ్గరగా నేను కేసర్ టోల్ గేట్ దగ్గర ఉన్న మా ప్రతాప్ ఫోన్ చేశాడు. అయ్యగారు వచ్చేసారా అన్నాడు. లేదయ్యా నేను కేసర్ టోల్ గేటు దాటుతున్నాను, ఇంకా నందిగాం బ్రిడ్జి కూడా ఎక్కలేదు అన్న. సరే ఎక్కడోనా నేను పలానా చోట గౌరవం దగ్గరకు వచ్చా అన్నాడు. కలుస్తానులే అన్న. సరే మళ్ళీ ఫోన్ చేసి నేను చిలకలు టోల్ గేట్ దగ్గర ఉన్నాను, ప్రక్కన ఆపాను, టీ తాగి వెళ్దామండి అన్నాడు. ఎంత ప్రేమ! దేవునిని ప్రేమించిన వాళ్ళు నిద్ర కళ్ళు ఉన్నాయి. రాత్రి డ్యూటీ చేసి వస్తున్నాడు, లారీ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. పెందల కట్టి ఇంటికి వెళ్ళి బండాడ పడేసి స్నానం చేసి వచ్చేయచ్చు చర్చికి. కానీ దేవునిని ప్రేమించాడు కనుక అక్కడ ఆగి కాస్త టిఫిన్ చేసి టీ తాగి ఇక్కడ రావటం. దేవునిని ప్రేమించాలి. దేవునిని ప్రేమించితే దేవుడు మీకు మేలు చేస్తాడు. కనుక ఈ పగటికాల సమయంలో మాటలు విన్న నీవు నేను ఆయనను ప్రేమించి ఆయన ద్వారా మేలు పొందుకుందాం. ఆ రీతిగా మేలు పొందటానికి ప్రభు మాటలు మనకు సహాయం చేయనుగాక, కృప మనలను ఆవరించునుగాక. దేవుడి మాటలు మన వినికిళ్ళలో ఫలింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం, అందరం తలలో వంచుదాం. ఈ పగటికాల సమయంలో దేవుని పాద సన్నిధిలోనికి చేరిన నీవు నేను మనందరం మన జీవితాలని మన బ్రతుకులని పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన, ఎవరికి వాళ్ళు ప్రార్థన చేద్దామండి. ప్రభు పాదాల దగ్గరికి చేరిన మనం నిండు మనసుతో, అమ్మా తల్లి ఒక చిన్న ప్రార్థన చేసుకో.
ఈరోజు అనేకులు నిన్ను ఏడిపిస్తున్నారేమో, అనేకుల మాటలు నిన్ను గాయపరుస్తున్నాయేమో, అనేకులు నిన్ను దుఃఖ పెడుతున్నారేమో. అయ్యా, అనేకులు నీవు దాటిన తర్వాత మాట్లాడే మాటలు నీ వేదనకు మూలమైపోయాయేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను మీతో ఉన్నా, మీ పక్షాన ఉన్నా, మీకు మేలు చేయటానికి, మిమ్మల్ని దీవించటానికి, మిమ్మల్ని ఆశీర్వదించటానికి మీ పక్షాన ఉన్నానని చెప్పి ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మనల్ని, మన జీవితాలని, మన బ్రతుకులని పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. ఎవరికి వాళ్ళు ఒక చిన్న ప్రార్థన ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ఈ పగటికాల సమయంలో శ్రేష్టమైన మాటలు మేము ఆలకించామయ్యా, ప్రార్థన చేయవా? ఒక చిన్న ప్రార్థన చేయవా? అందరం యేసయ్యా స్తోత్రం. జీవాధిపతి మీకు వందనములనైనా, జీవము కలిగిన దేవా నీకు స్తోత్రములనైనా. ఈ పగటికాల సమయంలో బిడ్డలను జ్ఞాపకం చేసుకొనండి, వీరి కోరికలను సిద్ధింపచేయండి. మేలులతో నింపే దేవుడవయ్యా, కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు, కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమే